చాయ్ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ని వాడుకొని హైటెక్ సిటీలో ఇంత పెద్ద కెఫెటేరియా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇవాళ మనం మాట్లాడుకునేది నీలోఫర్ ఓనర్ అనుముల బాబురావు గురించి. తను హైదరాబాద్ లో 1976 లో వచ్చి ఒక స్వీపర్ లెక్క జాయిన్ అయ్యాడు. తన ప్యాషన్ ఇంకా హార్డ్ వర్క్ చూసి స్వీపర్ నుండి వెయిటర్ లెక్క ప్రమోట్ చేసిండు. ఒక రోజు బాబురావు ఇట్లానే ఇరానీ చాయ్ ప్రిపేర్ చేసిండే విత్ ఉస్మానియా బిస్కెట్. అది నీలోఫర్ ఓనర్ కి చాలా నచ్చింది. అది నచ్చి 1993లో తన లోపల ఉన్న స్కిల్స్ ఇంకా ప్యాషన్ చూసి నీలోఫర్ కి హ్యాండ్ ఓవర్ చేసిండు. అండ్ ఈ నీలోఫర్ పేరు కూడా ఎట్లొచ్చిందంటే, ఆ టైంలో నిజాం కాలంలో నిజాం డాటర్ ఇన్ లా పేరు కూడా నీలోఫర్ ఉండే. ఆ పేరున్నంత పాపులర్ కావాలని కేఫీ పేరు కూడా నీలోఫర్ పెట్టిండు. బాబురావుది ఒకటే మోటివ్ ఉండే, ప్రతి ఒక్క కప్పు చాయ్ ఎట్లుండాలంటే పర్ఫెక్ట్లీ బేక్డ్ అథెంటిక్ టేస్ట్ ఇవ్వాలి. అండ్ ఈ కెఫెటేరియాలో యాక్చువల్ గ్రోత్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 2011లో వచ్చింది. ఆ టైంలో బాబురావు వాళ్ళ సన్ ఏ శశాంక్ తన ఫ్యామిలీ బిజినెస్ లో కూడా జాయిన్ అయ్యిండే. అండ్ మనోడు జస్ట్ కెఫెటేరియా బిజినెస్ లో జాయిన్ కాలే, ఈ కెఫేని ఇంకా మోడర్నైజ్ చేద్దామని బ్రాండింగ్ మొత్తం చేసేసిండు. తన లోపల ఉన్న స్టాఫ్ ని కూడా కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసి డిసెంట్రలైజ్ చేసిండు. డిసెంట్రలైజ్డ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక పొజిషన్ ఇంకా అథారిటీ ఇచ్చి ఆర్గనైజ్ చేయడం. వాళ్ళ నాన్న ఒక పర్ఫెక్ట్ చాయ్ చేద్దామనే ప్యాషన్ తో ఉంటే వాళ్ళ కొడుకు ఇది ఒక ఎంపైర్ లెక్క బిల్డ్ చేద్దామనే థాట్ ప్రాసెస్ తో ముంగటొచ్చిండు. ఇదే టైంలో బన్ మస్కా అండ్ మలాయ్ బన్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేసిండు. అండ్ ఈ స్ట్రాటజీ వాడినాక అప్రాక్స్ 600 ఎంప్లాయీస్ తోని 100 crore రెవెన్యూ జనరేట్ చేసింది. అండ్ ఇప్పటికి పర్ డే 20,000 మెంబర్స్ కి సర్వ్ చేస్తుంది నీలోఫర్ కేఫే. 150 కప్పు టీ కోసం గేట్ క్రాస్ చేయాలంటే జనాలు యుద్ధాలు చేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. బిజినెస్ పెరగాలంటే ఈ లెవెల్లో పెరగాల. ఇది ఒక కెఫే స్టోరీయే కాదు, ఇది ఒక హైదరాబాదీ లెగసీ. ఒక స్వీపర్ నుండి ఇంత పెద్ద ఎంపైర్ బిల్డ్ చేయడం అంటే మామూలు మాట కాదు. ఫస్ట్ బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతావని కన్క్లూడ్ చేయకుండా కరెక్ట్ గా ప్యాషనేట్ గా నువ్వు స్టిక్ ఆన్ ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యుల్ ఆటోమేటికలీ ఫైండ్ ద బ్రేక్ త్రూస్ అండ్ గెట్ అ గుడ్ అవుట్కమ్ ఆఫ్ ఇట్.